జల్లు వస్తున్నావు ఆ? నైటే వస్తున్నావు వచ్చిన లేట్ అయిపోయింది ఇక. ఇప్పుడు కాళ్ళు మొత్తం నొప్పులు వేసినాయి బ్రో. దర్శనం మంచిగా అయిందా దర్శనం మంచిగా అయింది. బాగా నడిచినట్టును నడిచినాం. కాళ్ళ నొప్పులు ఇరవై సరిగ్గానే పీలేరు ముగ్గురే కనిపించారు పోయి నలుగురు పోయినామన్నారు మీరు ఒక మనిషి రావట్లే, ఒక మనిషి కార్లో వచ్చిండు, మేము నడుచుకుంటూ పోయినాం. పిల్లలు వేసుకోరు పిల్లలు. పెద్దోడు పోయిండు ఇగో ఈ ప్రసాదం పెట్టేపో, ప్రసాదం పెట్టేసి ఇక పిల్లలకు తెచ్చిన అమ్మా దేవుడా. డాడీ ఎట్లా పెట్టా 3 రోజులు అంతా టిప్ ఆగలేదు. ఇగో డాడీ అట్లుంటది మనతోని. అమ్మా ఓకే డాడీ ఏం చేయాలి కనిపిస్తుంది. ఇంకా ఇక ఏం చేసి 3 రోజుల ఏం చేసినాం ఇవే కూర్చున్నాడు. దర్శనమే మంచిగా అయింది. ఏం ఇప్పుడు నాకు ఫోన్ చేయలేవు? అవునా 3 రోజులే ఇంత తినలేక బయట తిని మొత్తం బయట తిండి. తిరుపతికి పోయినాం. తిరుపతికి వచ్చేటప్పుడు నరసింహస్వామి గుడి, నరసింహస్వామి గుడి. బాగా మళ్ళీసారి చేసినాం కలువలే. మొన్న అయితే ఇంకా ఎక్కువ చేసినాం కూర లేపని లేదు. అలా పోయినాక ఫోన్లు అలా ఉండదు. పోయినాక ఫోన్ లాకర్లో పెడతాం. పోయిన రోజు అంటుంది ఆ రోజు వెళ్ళాం. పొద్దుగా పోయిన వాడికి ఇక్కడ ఎండది మెయిన్. వెళ్ళినాము వరకు పొద్దుగాల 7 అయింది. 8 గంటలకు ఫోన్ చేసాడు మనకి. అదే రాణిక లేట్ అయింది కదా బా, రాణిక లేట్ అయింది. ఎవరి పెళ్ళి? నేను ఒకడే అది రాజలూరు అన్న ఊరికి అంటుంది. లడ్డు ఉన్నాయి, ప్రసాదం ప్రసాదం ఉన్నది. ఒకటేనా ఇంకోటి కూడా వచ్చిన మీ దగ్గర చాలా శాఖలు ఉన్నాయి. బాగుంది. అది ఎవరు చెప్తున్నాం చెప్పు. పెద్దానికి 2 కూడా పెద్దానికి వస్తాయి. గంట ఇచ్చిన నీకు నీకు చిన్నప్పుడు ఇంకా గంట ఇచ్చిన చిన్నప్ప చిన్న అబ్బో బాగుందా? ఇగో చిన్న గండు అప్ప అప్పగడ ఏదో ఒకటి చేస్తుంటాడు. ఇంకేం తెచ్చినవి? ఇంకేం తెచ్చినా? ప్రసాదం తెచ్చినా, గన్నులు తెచ్చినా. ఇంకేం తెలియదు. మరి నాకేం తేలే? నీకేం లే, అమ్మమ్మకేం లే, ఇద్దరికేం లే. ఎందుకు ఇస్తావుగా ఎడతాను పోతే? ఈసారి రాలేను ఇక. అంత ఆగమగం అంటే ఏం రాలే. షాప్ పోతే షాప్కి వెళ్తా. ఇవి 2 2 రోజుల నుంచి